అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ మీకైతే ఇక్కడ తమ్నైల్ చూడంగానే అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ ఏంటంటే మేమందరం తిరుమలకి బయలుదేరుతున్నాం అనమాట. జస్ట్ దర్శనానికి వెళ్ళదు, ఎప్పుడు దర్శనానికే వెళ్తాము. సో ఈసారి మేము దర్శనానికి వెళ్ళట్లేదు అనమాట. తిరుమల అవుట్కట్స్ అన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మా ఓన్ కార్లో ఫస్ట్ టైం తిరుమలకి వెళ్తున్నాము. సో మేము అందుకనే తనీగా ప్లాన్ అనేది వేసుకున్నాము, తిరుమలకి వెళ్దాము, ఇలా అవుట్కట్స్ అన్నీ చూసొద్దామని. సో ఇక్కడ నేనైతే ఇంటి దగ్గర నుంచి ఏం వీడియో తీయలేదు. అండ్ మనమైతే ఫస్ట్ మెయిన్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మీకు అందరికీ తెలుసు కదా, లగేజ్ అవంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో మా వాళ్ళు లగేజ్ ఏం లేదు కాబట్టి జస్ట్ కార్ అంతా చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఈ వ్యూ చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు మరీ అంత ఎండ లేదన్నమాట. సో మీకు ఈ కొండ చూస్తే అర్థమవుతుందా, దేవుడు పడుకున్నట్టు, అంటే శరీర భాగాలు అన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దేవుడు పడుకున్నట్టు, అంటే కాళ్ళు చేతులు అట్లా. అంటే ఇది నాకు తెలీదు, మా మామయ్య గారు చెప్పింది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే దేవుడు పడుకున్నట్టు ఇక్కడ ఉన్నది. సో నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించడానికైతే ట్రై చేస్తున్నాను. మీకు తిరుమలలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. అంటే మనము దర్శనానికి వెళ్ళినప్పుడు కుదరదు. సో మీరు తనీగా అవుట్కట్స్ చూడడానికి వెళ్ళినప్పుడే మీరు ఆ ప్లేసెస్ అనేవి చూడగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. సో మేమైతే ఇప్పుడు అవుట్కట్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి మన తిరుమల దర్శనం అయితే స్టార్ట్ చేస్తాం, చూస్తూ ఉండండి. అండ్ మనకైతే అండి తిరుమల ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చేసి మనకి ది ఫేమస్ వినాయక టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. నేను ఈ టెంపుల్ మళ్ళీ ఎప్పుడైనా తనీగా ఒక వీడియో అనేది చేసి పెడతాను. ఇక్కడ నుంచి మనకైతే తిరుమల స్టార్ట్ అయిపోతుంది. చాలా ఫేమస్ అంట ఆ టెంపుల్, నాకు కూడా తెలియదు, ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇకపైన ఎప్పుడైనా నేను తనీగా వెళ్ళినప్పుడు మీతో ఆ టెంపుల్ అనేది షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారా ఎంత బాగుంది కదా అసలు వ్యూ అయితే నిజంగా. బట్ చాలా నచ్చింది నాకైతే, మీకు అందరికీ కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తిరుమలకి వస్తూ ఉంటారు. సో మేము వెళ్ళినప్పుడు చూడాలి, ఫుల్ రష్ ఉన్నారు తెలుసా, చాలా రష్ ఉందనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ టైం మా వారు తిరుమలకి వెళ్ళేటప్పుడు మొత్తం ఆయనే డ్రైవింగ్ చేశారనమాట కారు. ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, సో ఆయనే మొత్తం కారు అనేది డ్రైవింగ్ చేశారు. సో మా డ్రైవర్ తెలిసిన మా మామయ్య గారి ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. ఆయన మా వారు ఇద్దరు మేనేజ్ చేసుకుంటూ మంచిగా ఇలా వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం. సో దట్ కంటిన్యూ బ్లాగ్. సో ఇక్కడైతే మేము తిరుమలకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం కదా. మధ్యలో మా వాడు ఇంకా అప్పటి నుంచి దాహం 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 అనమాట. జ్యూస్ ఆల్రెడీ కొనుక్కొచ్చుకున్నాడు, చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాడు అనమాట షాప్కి వెళ్ళి. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది వెళ్ళేటప్పుడు, మన ఫేసెస్ కానీ మనం కానీ కొంచెం దూరం వెళ్ళాక ఎలా ఉంటుందో చూడండి. అండ్ ఇంకొకటి అండి, మేము తిరుమలకి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా దేవుడి పాటలే పెట్టుకొని వెళ్ళామన్నమాట. అంటే నేను ఏమైనా మూవీ సాంగ్స్ అలా పెట్టుకుందాం అనుకున్నాను కానీ బట్ మా ఆయన అస్సలు ఒప్పుకోలేదు. దేవుడి పాటలు పెట్టుకొని ఫస్ట్ టైం మన ఓన్ కార్లో వెళ్తున్నాం కదా, సో అందుకని హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళాలని దేవుడి పాటలే పెడుతున్నాడు అనమాట. ఇంకా నేను ఏమీ మ్యూజిక్ అనేది యాడ్ చేయలేదు, మేము ఎలా కార్లో వింటున్నాం ఆ సాంగ్సే పెట్టాము. అండ్ కొంచెం సేపు అయిన తర్వాత మన ఫేసెస్ ఇలా ఉంటాయన్నమాట. అండ్ నా జుట్టు అయితే మొత్తం ఆ గాలికి ఎగిరిపోయింది. సో నేను ఇంకా మంచిగా సాంగ్స్ వింటూ ఉన్నాను అనమాట ఇయర్ ఫోన్స్లో. మా వాడు చూసారా, ఒక ఎక్కలేదని ఒక 1 అవర్ కొంచెం దూరం వెళ్ళాక నిద్రపోయాడు అనమాట. ఇలాగా వాడికి కూడా తెలియదు, వీడియో తీసింది మళ్ళీ చూపించాను అనమాట. వాడు అట్లా నిద్రపోతున్నాడని, అంటే ఫుల్గా అలిసిపోతే ఎలా ఉంటుంది అట్లా నిద్రపోయాడు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నిజంగా మేము కొంచెం కొండ పైకి వెళ్ళగానే చాలా కూల్గా అయిపోయింది అనమాట వాతావరణం. ఎందుకంటే కొండపైన ఆల్రెడీ చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం మంచులా అలా ఉండింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కొండలు. అండ్ ఈ వీడియోలో మీకు తిరుమలలో ఎక్కడెక్కడ
ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కానీ ఎంజాయ్ చేసేదానికి ఉంటాయి. ఆ ప్లేసెస్ అనేవి నేను ఇక్కడ నుంచి ఒక్కొక్క పార్ట్గా వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను అని చూస్తూ ఉండండి మీరు కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా నడకదారిలో వస్తూ ఉంటారనమాట అటు సైడు. సో చూస్తూ ఉండండి. అండ్ దెన్ ఇంకొకటండి, మన తిరుమలకి ఇప్పుడు కొత్త బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా. నేను ఫస్ట్ టైం ఈ బస్ చూస్తున్నాను. ఇక్కడ మనతో పాటు పక్కన వస్తుంది, ఇక్కడ చూస్తున్నారా, అంటే మొత్తం ఓపెన్లో ఉందన్నమాట. గ్లాస్ అసలు ఫుల్గా చాలా బాగుంది ఈ బస్సు. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే నేనైతే ఇంతవరకు బస్సు ట్రైన్ ఎక్కలేదన్నమాట. సో దానికోసం నా లైఫ్లో వెయిట్ చేస్తున్న బస్ జర్నీ, ట్రైన్ జర్నీ కోసం. రెండు కదిన బయలుదేరినామా. అండ్ ఇప్పుడైతే మనం తిరుమలకి వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్ మనకు వచ్చి ఇలా ఉంటుంది. ఈ చెట్టు నాకు ఎందుకో స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. సో కొంచెం వీడియో అనేది తీసుకున్నా, మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని. అండ్ ఇక్కడైతే మేము కార్తో ఒక చిన్న కొన్ని ఫొటోస్ అలా వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను. సో దట్ అందుకని మా ఆయనతో ఒక చిన్న వీడియో ప్లాన్ చేశా. అండ్ మనకి తిరుమలకి వెళ్ళంగానే ఎంట్రన్స్లో మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి జిఎన్సి టోల్గేట్ వస్తుంది. జిఎన్సి టోల్గేట్ దాటంగానే గీతోపదేశం పార్క్ అనేది వస్తుంది అనమాట. తిరుమలలో మనం ఫస్ట్ చూడాల్సిన వ్యూ పాయింట్ అయితే అదన్నమాట. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వాటర్ ఫాల్ అనేది. నాకైతే స్పెషల్లీ ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. చెర్రీ బ్లూసమ్స్ అంటారు కదా, అక్కడక్కడ చెట్లు ఉన్నాయన్నమాట. లావెండర్ కలర్లో ఉంటాయి కదా ఆ పూలు, అవన్నీ కూడా ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇది జిఎన్సి టోల్గేట్, ఫస్ట్ టోల్గేట్ అయితే ఇక్కడ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ నేను కార్లు అవేం రాలేదు కదా, సో దట్ ఇంకా నేను అందుకని ఒక చిన్న ఫోటో అయితే తీసుకుందామని అనుకున్నాను. అంతలోపలే చాలా వెహికల్స్ వచ్చేసి ఇంకా గమ్మున వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ వాటర్ ఫాల్ చాలా బాగుంది. నేను మీకు ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను, చూడండి. అండ్ నేను చెప్పాను కదా గీతోపదేశం ఫస్ట్ పార్క్ అనేసి తిరుమలలో. ఇవన్నీ కూడా ఇంతకుముందు మళ్ళీ రీమోడల్ చేశారనమాట. అండ్ ఇక్కడ పార్కులన్నీ మళ్ళీ కొత్తగా రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉండింది ఏంటి అన్నది. అండ్ నాకు ఇక్కడ వచ్చేసి ఈ స్తంభం అనేది నచ్చింది ఎందుకో. సరే ఒక చిన్న ఫోటో తీసుకుందామనేసి ఇక్కడ నేను శ్రీవారి మెట్టు ఇన్ 1998 అని ఉందన్నమాట. అండ్ ఇదైతే జిఎన్సి టోల్గేట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని దాటంగానే మనకి గీతోపదేశం పార్క్ అనేది వస్తుంది. దాని వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏమైందంటే అండి, ఇక్కడ టోల్ గేట్ దగ్గర మొత్తం కూడా వీడియో తీసుకొని మేము మళ్ళీ కార్ దగ్గరికి రిటర్న్ అవుతున్నాం. సో మా ఆయన ఇక్కడ చిన్న ఫోటో తీసుకుందాం ఆగమంటే ఒక చిన్న ఫోటో అలా తీసుకొనేసి రిటర్న్ అవుతుంటే ఛార్జింగ్ అయిపోతుంది, ఇంకా చాలా వీడియోస్ తీసుకోవాలి కదా అని అంటున్నారనమాట. అండ్ జిఎన్సి టోల్గేట్ దాటంగానే మనం గీతోపదేశం పార్కుకి వస్తాం. ఫస్ట్ వ్యూ చూడాల్సిన పార్క్ అయితే ఇదన్నమాట తిరుమలలో. బై వాక్ జస్ట్ ఒక 2 minutes బై వాక్ ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి ఇది గీతోపదేశం పార్క్ అన్నాను కదా, కృష్ణుడు వాళ్ళు అర్జున్కి గీతోపదేశం చేస్తారు. అక్కడ చిన్న స్టాచ్యూ అయితే ఉంది, నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఏమైందంటే చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి, బట్ వర్షం అయితే పడలేదు. చాలా బాగుంది, చాలా కూల్గా ఉండింది వాతావరణం. ఇంకా మా కార్తీక్కి అంతా స్పేస్ ఇచ్చాక ఆడుకోకుండా ఉన్నాడు కదా, సో ఇక్కడ నుంచి మా వాడు ఆ గడ్డి అంతా ఉంది కదా దాని మీదంతా పరిగెత్తుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను కూడా కొంచెం వదిలేసాను, ఇంతసేపు మేము ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, సో ఫ్రీగా ఉంటాడనేసి ఇక్కడ వదిలేసాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి
మనకి ఇక్కడ కూర్చోవడానికి పడుకోవడానికి అన్నిటికి కూడా ప్లేస్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మేము ఒక చిన్న ఫోటో షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాం. కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చి మా ఆయనతో ఒక చిన్న ఫోటో తీశాను. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఒక ఫోటో తీసుకోవాలని ట్రై చేశాను అనమాట. అండ్ పర్లేదు, ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి, లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి. అండ్ మనం ఆ లోపల వెళ్ళి ఫొటోస్ తీసుకునే దానికైతే లేదు, దూరం నుంచే జస్ట్ ఇలా ఒక చిన్న ఫోటో అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆ లోపల పూల చెట్లు అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ పాడైపోతాయేమో ఏమో అక్కడంతా లోపలికైతే నాట్ అలౌడ్. నేను బయట నుంచి వీడియో అనేది తీశాను. అని చెప్పాను కదా, ఆ చుట్టూ కూడా మనకి ఇలా పూల మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. మనం రెస్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ వచ్చి హ్యాపీగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు కూడా. బాగా అలసిపోయిన వాళ్ళు ఉంటే అక్కడ చిన్న చిన్న హట్స్ అనేవి ఉన్నాయన్నమాట, అక్కడ హ్యాపీగా పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు. మేమైతే తిరుమలకి వచ్చామన్నమాట. అంటే దర్శనానికి ఏం వెళ్ళలేదు, జస్ట్ ఊరికే అలా ఒక్కసారి కారు కొన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదని ఇలా వచ్చామన్నమాట. సో హ్యాపీ, ఎందుకంటే దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకొని వెంటనే రిటర్న్ అయిపోతాం. బట్ ఏంటంటే ఇక్కడ ఎంజాయ్ చేసేదానికి వచ్చాం కాబట్టి హ్యాపీగా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. కార్తీక్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్నరా పోదాం రా కార్తీక్, బాయ్ బాయ్. అండ్ చూసారు కదండి, అదైతే మనకి గీతోపదేశం పార్క్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అంత మాత్రం ఫస్ట్ మీకు చూపించా కదా, ఇక్కడ నుంచి ఆ వ్యూ అనేది ఇదే మనకి ఫస్ట్ పార్క్. మీరు ఎవరైనా వెళ్ళలేదంటే ఈసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మేము ఇక్కడ నుంచి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. వర్షం పడుతుంది చిన్నగా చినుకు, నేను కూర్చుంటా. అండ్ ఇక్కడ ఏంటంటే నేను వచ్చినప్పటి నుంచి బ్యాక్ సీట్లోనే కూర్చోను అనమాట. కొన్ని వీడియోస్ తీసుకునేదానికి కూడా వ్యూ అనేది సరిగ్గా లేదు. సో ఇంకా నేను మా ఆయనతో పోట్లాడి ఫ్రంట్ సీట్కి వచ్చాను నేను కార్తీక్, కొన్ని వీడియోస్ తీసుకుందామనేసి. అండ్ ఇక్కడ అందరం ఉన్నాం కదా, సో ఒక మంచి ఫోటో తీసుకుందామనేసి. ఇక్కడంతా కూడా గెస్ట్ హౌసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అన్నమయ్య భవన్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ, ఫుడ్స్ కూడా. అండ్ మేమైతే చుట్టూ ఉన్న గెస్ట్ హౌసెస్ కూడా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే మన సీఎం అలా పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది చాలా గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. అంటే రిలయన్స్ వాళ్ళది ఇలా అన్ని కంపెనీ అంటే కొంతమందివి అలా ఉన్నాయన్నమాట. సో మేము ఆ గెస్ట్ హౌస్ కూడా అన్నీ చూసుకుంటూ ఇక్కడ కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా, నేను చుట్టూ చూడడానికి ఇలా వచ్చాం, తనీగా దర్శనానికి రాకుండా. సో ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీకు కూడా వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను.
సో ఇక్కడ వరకు నేను తిరుమలలో ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేదానికి ప్లేస్ అనేది చూపించాను. జిఎన్సి టోల్ గేట్ దగ్గర మనకి గీతోపదేశం పార్క్ అనేది ఫస్ట్ తిరుమల పార్ట్ 1 వ్లాగ్ అనమాట. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నేను పార్ట్ 2తో మీతో మళ్ళీ కలుసుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మన న్యూ సబ్స్క్రైబర్స్ అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. వీళ్ళు వచ్చి బెంగళూరు నుంచి మన తిరుమలకి దర్శనం కోసం వచ్చారనమాట. సో మీరు కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. బెంగళూరు కదా మీరు. ఒకవేళ మీరు కనుక చూస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో హాయ్ అని చెప్పండి. ఎందుకంటే మీరు చూసినట్టు నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇక వచ్చేసి ఇక్కడ వీళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు అనమాట. దేవాంశు ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న బాబు వచ్చి ఈశాన్ అనమాట. చాలా బాగున్నాయి కదా పేర్లు. వీళ్ళు వచ్చేసి మన న్యూ సబ్స్క్రైబర్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.